హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ట్రేడింగ్. డైలీ టైం ఫ్రేమ్లో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కానీ చూసినట్లయితే లాస్ట్ 5-6 డేస్ నుంచి కూడా మార్కెట్ ఇక్కడ ఒక రేంజ్ బౌండ్లో ఉండిపోయింది. ఈ విధంగా సో ఎప్పుడైతే నిన్న మనకి ఒక స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయిందో, ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ మనకి ఏమి ఇండికేట్ చేస్తుందంటే నెక్స్ట్ దీని అప్ సైడ్ బయింగ్ చూపిస్తుంది, దాని లోయర్ సైడ్ మనకి సెల్లింగ్ చూపిస్తుంది. సో అప్ సైడ్ కనుక మనం బయింగ్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో ఆ స్వింగ్ హై వరకు అంటే 51,500 వరకు టార్గెట్ మనం ఉంచుకోవచ్చు. సో ఈ విధంగా మనం ప్లాన్ చేసుకున్నాము. అదే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ కనుక చూసినట్లయితే సో ఇక్కడ మనకి ఒక 2 ట్రేడ్లు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇనీషియల్గా ఒక ట్రేడ్, అలాగే స్వింగ్ హై ఫామ్ అయిన తర్వాత ఇంకో ట్రేడ్. సో ఈ విధంగా 2 ట్రేడ్లు మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఈరోజు మార్కెట్ అయితే కనుక మనకి మంచి ట్రెండింగ్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇన్సైడ్ క్యాండిల్ కానీ లేదంటే పిన్ బార్ క్యాండిల్ కానీ ఈ విధంగా చూసి మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది ఒక ఇన్సైడ్ క్యాండిల్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో. అలాగే ఇంకొక ఇన్సైడ్ క్యాండిల్ కూడా ఇక్కడ ఫామ్ అయింది. అది మనం గమనించినట్లయితే పిన్ బార్ క్యాండిల్ మధ్యలో ఇంకొక పిన్ బార్ క్యాండిల్ గ్రీన్ కలర్ క్యాండిల్ ఇక్కడ ఈ విధంగా ఫామ్ అవుతుంది. మనం చూసినట్లయితే దిస్ ఈస్ ద ఇన్సైడ్ క్యాండిల్. సో దీని చూసి కూడా మనం ఇక్కడ నెక్స్ట్ బుల్లిష్ క్యాండిల్ మనం చూసుకోవచ్చు. కానీ పర్ఫెక్ట్ గ్రీన్ కలర్ క్యాండిల్ అయితే కనుక ప్రీవియస్దే అవుతుంది. సో ఇప్పుడు ఇదే కనుక 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసినట్లయితే మనం ట్రేడ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చో ఈరోజు చూద్దాం. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని హైని లోని మనం మార్క్ చేసుకుంటాం. మనం ప్రీవియస్ చెప్పుకున్న వీడియోలో లాగా ఈ హై అండ్ లోని మనం మార్క్ చేసుకున్న తర్వాత సో హై బ్రేక్ చేస్తే కనుక అప్ సైడ్, లో బ్రేక్ చేస్తే కనుక డౌన్ సైడ్ మన స్ట్రాటజీ. సో ఇక్కడ హై బ్రేక్ చేసింది కాబట్టి అప్ సైడ్ తీసుకుంటాం. అలాగే టార్గెట్ వచ్చేసరికి ప్రీవియస్ స్వింగ్ హై ఏది ఉందో మనం దాన్ని గమనించాలి. సో ఇక్కడ స్వింగ్ హైని కనుక మనం మార్క్ చేసుకున్నట్లయితే ఈ విధంగా మార్క్ చేసి పెట్టుకుందాం. అలాగే ఇక్కడ దీన్ని రౌండ్ చేసి పెట్టుకుంటే కనుక ఈ విధంగా రౌండ్ చేసేసి, అలాగే ప్రీవియస్ స్వింగ్ హై మనం గమనించినట్లయితే ప్రీవియస్గా స్వింగ్ హై వచ్చేసరికి ఇది ఇక్కడ ఈ విధంగా ఫామ్ అయింది. సో 51,136. సో ఈ లెవెల్ని గమనించుకున్నాం. అక్కడ వరకు మనం టార్గెట్ పెట్టుకుంటాం. ఫస్ట్ అది టార్గెట్ 1 వచ్చేసరికి మళ్ళీ ఎప్పుడైతే డౌన్ సైడ్ వచ్చి అప్ సైడ్ దీన్ని క్రాస్ చేస్తుందో అది మళ్ళీ అక్కడ నుంచి కూడా ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ మనం అప్ సైడ్ కింద తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఈరోజు ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేసుకున్నాం 2 ట్రేడ్స్ని కూడా. రేపటికైతే కనుక మార్కెట్ మధ్యలో కనుక ఓపెన్ అయినట్లయితే వాలటైల్ ఉంటుంది. అలాగే అప్ సైడ్ స్వింగ్ ఏదైతుందో ఆ స్వింగ్లో మధ్యలో ఓపెన్ అయినా కూడా వాలటైల్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ వాలటైల్ని క్రాస్ చేసి నెక్స్ట్ లెవెల్కి అయితే వస్తుందో ఐదర్ అప్ సైడ్ వస్తే కనుక కంప్లీట్గా బుల్లి సైడ్ ఉంటాము. అలా వాలటైల్ వచ్చిన తర్వాత క్రాస్ చేస్తే కనుక, లేదు ఇలా వాలటైల్ అయిన తర్వాత డౌన్ సైడ్ కనుక క్రాస్ చేస్తే కంప్లీట్గా డౌన్ సైడ్ ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.